మార్నింగ్ లేచేసరికి ఇలా స్నో ఉంది. మాకు ఇది ఎంత మంచి అనిపిస్తుంది. ఈసారి ఫస్ట్ స్నో అండ్ కశ్వికి ఇది తను పుట్టాక ఫస్ట్ స్నో ఎక్స్పీరియన్స్ అన్నట్టు. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మా మమ్మీ ఇక్కడ ఉన్నప్పుడు స్నో పడింది. తర్వాత 1-2 వీక్స్ లలో కశ్వి పుట్టింది. బట్ తనంతా తను చూడడం, తనకు స్నో అన్నది తెలియడం, స్నో మ్యాన్ అన్నది తెలియడం, అట్లా ఇప్పుడు ఫస్ట్ అనమాట. షీ సూపర్ ఎక్సైటెడ్. అండ్ తిను వాళ్ళ ఫ్రెండ్ తో కలిసి అలా బ్రేక్ఫాస్ట్ చేయడాలు, మార్నింగ్ లేవని కలిసి ఉండడాలు నాకు నా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు గుర్తు చేసింది. అందుకేనేమో మనకు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే ఇష్టం ఉండడం అనేది మేబీ బికాస్ ఆఫ్ కజిన్స్, మేబీ బికాస్ ఆఫ్ ద మెమరీస్, కలిసి ఉండడం వల్ల వచ్చిన మెమరీస్ అనుకుంటా. అండ్ తనతో పాటు ఫ్రెండ్ ఉండేసరికి ఇద్దరు కలిసి వాళ్ళిద్దరికి ఆడుకునే ఆ ఎక్స్పీరియన్స్ కూడా మంచిగా ఉంది. అండ్ ఇద్దరిని చూడడం కూడా ఎందుకో ట్విన్స్ అనిపిస్తారు. సేమ్ హైట్, సేమ్ మాట్లాడాలు, జుట్లు అన్ని కూడా. అండ్ తన స్నో జాకెట్ ఉంటే తినకేసాను. ఒక్కసారి అట్లా బయటకు వెళ్ళినా నాకు కూడా అసలు స్నో అన్నది మనలో ఉన్న చిన్నపిల్లల్ని కూడా బయటకు తీస్తుంది అనిపించింది నాకైతే. సో ఒక్క 1-2 మినిట్స్ ఆగాము, ఎందుకంటే నేను ఫుల్లీ ప్రిపేర్ అయ్యి రాలేను. ఎస్పెషల్ గా స్నోలో ఎక్కువసేపు ఆడాలంటే గ్లౌజులు కావాలి, బూట్స్ కావాలి. అవన్నీ తనకి నేను ఫుల్ గా తెలియదన్నమాట. మేబీ ఇంకొక 1-2 వీక్స్ లలో మళ్ళీ స్నో పడుతుంది అంటున్నారు. మేబీ అప్పుడు అన్ని ప్రెప్ చేసి పెట్టాలి, బికాస్ స్నో అని చాలా ఎగ్జైట్ అవుతుంది. సో అట్లయితే మార్నింగ్ అక్కడ ఉండి నెక్స్ట్ ఈవెంట్కి వెళ్ళి ఇంటికి వచ్చాము.